పరిశుద్ధాత్మ శక్తి అందరికీ ఒకే స్థాయిలో ఉండదు. కొంచెముగా దైవాత్మను పొందుట ఉన్నది, ఇంకా ఎక్కువగా దైవాత్మను పొందుట ఉన్నది. ఆత్మ పూర్ణులగుట అనేది ఉంది, ఆత్మ వశులగుట అనేది కూడా ఉంది. 4 విధాలు: కొంచెముగా దైవాత్మను పొందటం, మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందటం, ఆత్మ పూర్ణులై ఉండటం, ఆత్మ వశులై ఉండటం. ఇక 4వ స్థాయి అంటే ఇక పరాకాష్ట, ఆత్మ వశులైపోవటం. ఇక ఆ మనిషి ఎక్కడుంటాడో, ఏం చేస్తాడో, ఎటుపోతాడో ఎవరికి తెలియని స్థితిలో ఉంటాడు. దేవుని ఆత్మ ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడు. ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడు. పరిశుద్ధాత్మ వశం. కొంతమంది పాడతారు కదా, నేను పరవశమై తిని అని. పరవశం అంటే ఇతరుల వశం అయిపోయాను అని. నా వశంలో నేను లేను, నా కంట్రోల్లో నేను లేను, మరొకరి వశం అయిపోయానని. అట్లాగున అపోస్తల కార్యంలో మీరు 8వ అధ్యాయంలో ఫిలిప్పును చూసిన అతడు ఆత్మవశుడై కొనిపోబడతాడు. అలాగే మీకు రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 18వ అధ్యాయం కూడా మీరు చూడగలిగితే 17-18 అధ్యాయాల్లో ఏలియా కూడా ఆత్మవశుడై కొనిపోబడతా ఉంటాడు. సో ఈ 4 విషయాలు రాసుకోండి, ఒక అంశంగా ఉపయోగపడుద్ది. 4. మొట్టమొదటిది కొంచెముగా దేవుని ఆత్మను పొందుట, అలాగే మరి కొంచెముగా దేవుని ఆత్మను పొందుట. 3 ఆత్మ పూర్ణులై ఉండుట. 4వది ఆత్మ వశులై ఉండుట. ఇక వీళ్ళు ఎనీ టైం ఆత్మ వశులై ఉంటారు. ఇప్పుడు మనందరం ఒకే స్థాయిలో ఆత్మను కలిగి ఉన్నామని చెప్పగలమా? చెప్పలేం. అసలు కలిగి లేమా? నో. అసలు పరిశుద్ధాత్మ మనలో ఆయన శక్తి పనిచేయకపోతే ఇక్కడికి రాం. అసలు ఆ లోకంలో పడి చేస్తూ ఉంటాం. కానీ అదంతా వదిలిపెట్టి ఎడదాకా రాగలిగామంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి మనలో పనిచేయబట్టి ఎడదాకా వచ్చాం. మనం కాస్తో కూస్తో దేవుని ఆత్మని కలిగి ఉన్నాం కాబట్టి దేవుని పాదాల దగ్గరికి రాగలిగాం మనం. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ఆత్మశక్తి కలిగి ఉన్న స్థాయి కొంతమంది కొంచెం కలిగి ఉంటారు. ఆ కొంచెం ఫలాలు వాళ్ళ నుంచి చూస్తాం మనం. మరి కొంతమంది మరి కొంచెం కలిగి ఉంటారు, ఆ ఫలాలు చూస్తాం. దీని గురించి మనకి ప్రభు విత్తు ఉపమానంలో కూడా చెప్పాడు. కొంతమంది 30 కొంతమంది 60 కొంతమంది 100 ఫలిస్తారన్నాడు. చూడు, ఎందుకు ఆ కేటగిరీస్ పెట్టాడు? మంచి నెలలో పడ్డ విత్తనాలు ఉన్నాయి, అవి అన్ని 100% మొలకెత్తాయి అనాలి కదా, ఫలించాయి అనాలి కదా. అలా అన్ని మొలకెత్తాయి, చెట్లు అయ్యాయి, కాయలు కాసాయి. అయితే కొన్ని 30 కొన్ని 60 కొన్ని 100 అన్నాడు. అందులో 3 కేటగిరీస్ని విడగొట్టాడు. అంటే ఎవరు ఏ స్థాయిలో శక్తి పొందుతారో ఆ స్థాయిలో వారి నుంచి ఫలాలు ఉంటాయి. 100 కాపు కాసింది చెట్టు అంటే 100 శక్తి పొందింది. అది అంటే పూర్ణమైన శక్తితో నింపబడింది కాబట్టి పూర్ణమైన కాపు కాసింది. సో మన శక్తిని బట్టే మన కాపు ఉంటుంది. ఇక్కడ మీకు అర్థం అవ్వాలి, నీకున్న ఆత్మశక్తి ఎంతో నువ్వు గుర్తించి దేవుణ్ణి మళ్ళీ ఆ శక్తిని అడగాలి. దేవుడు తను అడుగు వారికి నిశ్చయంగా తన పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాను అని వాగ్దానం చేశాడు. మనం అది అడగాలని కోరుకుంటున్నాడు. వెండి బంగారాలో, ధనకనక వస్తువాహనాలో, మరేదో మనం దేవుని ముందుకెళ్ళి అడగటం కాదు. దేవుని ముందు కన్నీళ్లతో మనం గోజాడాల్సింది ఏంటంటే, నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు, నేను లోకమును గెలుచున్నట్లు, పాపమును గెలుచున్నట్లు, శరీరమును గెలుచున్నట్లు, శత్రువుని గెలుచున్నట్లు, నా పరిస్థితులను గెలుచున్నట్లు నాకు ఆత్మశక్తిని ఇవ్వయ్యా అని మనం దేవుని ముందు గోజాడాలి. పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వచ్చినప్పుడు మానవాతీతమైన కార్యములను కూడా మనం అనుభవించగలుగుతాం. నా రోగమును కూడా నేను గెలుచున్నట్లు, నా రోగము కూడా బాగుపడినట్లు, నేను స్వస్థత పొందినట్లు నీ ఆత్మశక్తిని నాకు ఇవ్వు. మానవరీత్యా ప్రయత్నాలు చేశాను నాయన, మెడిసిన్ వాడుకున్నాను, నేను వైద్యాలు చేయించుకున్నాను, కానీ నాకున్న రోగము తిరగలేదు. దయతో నా యందు కనికరపడి ఈ రోగమును బాగు చేయనట్లు నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు పంపు ప్రభువా, నన్ను స్వస్థపరచుమని మనం ప్రార్థన చేయొచ్చు. నీ కొరకు బ్రతుకుతాను, నన్ను బ్రతికించు, నీ కొరకు కొంతైనా చేసి నీ దగ్గరికి రావాలి, నా యందు కనికరపడి నన్ను బాగు చేయి ప్రభువా అని నీవు ప్రార్థన చేయగలిగితే, ఆయన చిత్తమైతే ఆయన ఆత్మను నీ మీదకి పంపించినప్పుడు ఒక మానవాతీతమైన అద్భుతం నీ శరీరంలో జరిగే ఛాన్స్ కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. స్పష్టంగా అర్థమవుతుందని నేను చెప్పేది. దీనికి దేవుని ఆత్మ శక్తిని మనం అడగాలి. నీకున్న వ్యసనాలని, బలహీనతలను కూడా అధిగమించడానికి పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగాలి. ఇప్పుడు నువ్వు త్రాగుతున్నావు, నీకు అదొక వ్యసనం ఉంది. నువ్వు తాగితే అట్టబోతావు, ఇట్టబోతావు, నువ్వు ఇన్ని నష్టపోతావు అంటే ఈ ముచ్చటంతా నీకు తెలుసు.
తాగితే ఎన్ని రకాలుగా నాశనం అవుతామో తాగేవాడికి తెలియదు. మనకంటే బాగా చెప్తాడు ఆ సబ్జెక్టు. మరి బాబా అది కాదు నాకు కావాల్సింది, దీని నుంచి ఎట్ట బయటపడాలో చెప్పు అంటాడు. వానికి సమాధానం ఏంటంటే, ఫస్ట్ నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని పాదాలను ఆశ్రయించాలి. దేవా, ఈ వ్యసనాన్ని గెలవటానికి నాకు శక్తి సరిపోవటం లేదు, దయచేసి నాకు బలమనిమ్మని అడగాలి. తప్పకుండా తన అడుగు వారికి ఎంతో నిశ్చయంగా దేవుడు తన బలాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పాపాన్ని ఎదిరించి పోరాడాలని దేవుడు ఆశిస్తున్నాడు కనుక దానికి తగ్గ శక్తి కూడా మనకిస్తాడు. అయితే మనకు ఆశ ఉండాలి. పాపంతో రాజీ పడ్డప్పుడు అడగం, పాపంలో ఆనందిస్తున్నప్పుడు దీని నుంచి నాకు విడుదల ఇవ్వు అని అడగం. అడిగితే నిజంగా దేవుడు దూరం చేస్తే మళ్ళీ ఇబ్బంది పడతాం మనం అనుకుంటాడు. దేవునికి స్తోత్రం. అట్లా కాకుండా నిజంగా దాని మీద ఇరిటేషన్ వచ్చి దాని మీద అసహ్యం పుట్టి, నాకు వద్దు ప్రభా ఈ దరిద్రం, నాకు దీన్ని దూరం చేయి, దీన్ని జయించే శక్తి నాకు ఇయ్యని నువ్వు యథార్థ హృదయంతో నిండు మనసుతో నువ్వు అడిగితే తప్పకుండా దేవుడు ఆ శక్తిని నీకు పంపుతాడు. అది ఏ వ్యసనమైనా, నువ్వు మాదక ద్రవ్యాల అలవాట్లో ఉన్నావో, మత్తు పదార్థాల అలవాట్లో ఉన్నావో, డ్రగ్స్ బలహీనతలో ఉన్నావో, లేకపోతే శరీర క్రియలు ఏ పాపంలో ఉన్నావో, ఏ పాపంలో ఉండి విడుదల పొందలేక విలవెల్లాడుతున్నావో, నిజంగా దాని నుండి నీకు విడుదల కావాలని నిజంగా 100% నీకు ఆశ ఉంటే, నేను చెప్పినట్లు క్రీస్తు రక్తంలో కడగబడి దేవుని పాదాలను ఆశ్రయించు. దేవుని పాదాలను ఆశ్రయించు. నాకు బలం ఇమ్మని అడుగు, నాకు శక్తిని ఇమ్మని అడుగు. గోజాడు. నీకు తెలియకుండానే ఆ మార్పు నీలోనే కనపడిద్ది. ఒకప్పుడు అది నీకు పెను సవాలుగా ఉన్నది, ఇప్పుడు దూది పింజలాగా కనపడిద్ది నీకు. అది ఎంత అనిపిస్తుంది నీకు ఆ బలం వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బలం తన మీదకి వచ్చినప్పుడు సంసోను 1000 మందిని ఆడుకున్నాడు. ఆ బలం సంసోను మీద లేనప్పుడు 2 మనుషులు పట్టుకొని బంధించారు సంసోన్ని. అంటే సంసోను బలం ఎంత అంటే 2 మనుషులు పట్టుకొని ఆపేయగలరు. అది సంసోను సొంత బలం. అదే సంసోను మీదకి దేవుని ఆత్మ శక్తిని పంపినప్పుడు 1000 మందిని కొట్టాడు, చంపేశాడు. 1000 మందిని. ఏంటంటే 1000 మంది అంటే మాటలా? అది దేవుని బలం మన మీదకి వచ్చినప్పుడు జరిగేటువంటి శక్తివంతమైన కార్యాలయ్యి. అయితే అది మనం పొందినట్లు మనం అడగాలి దేవుణ్ణి. 2 విషయాలు. ఒకటి, మనం నిలవటానికి అడగాలి. రెండవది, ఎదుటి వాళ్ళని నిలబెట్టడానికి కూడా నాకు బలము కావాలని అడగాలి. భక్తులు అలా దేవుని బలాన్ని అడిగారు, పొందుకున్నారు. దేవుని కొరకు బలమైన కార్యాలు సాధించి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడున్న మనం కూడా దేవుని బలాన్ని ఖచ్చితంగా అడగాలి. పరిస్థితులను బట్టి కృంగిపోవద్దు. శోధనలు, శ్రమలు బాగా గట్టిగా ఢీ కొడుతున్నాయా? నిరుత్సాహపడద్దు. వాటిని ఎదిరించి నిలవడానికి కావలసిన శక్తి నీవు తండ్రి అని ఆయన అడగాలి. తప్పకుండా ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఈ శ్రమ నేను అనుభవించడం నీ చిత్తం అయితే దాన్ని తట్టుకునే శక్తి నాకు ఇవ్వమని అడగా. లేకపోతే ఇది నా ఎదురు నుండి తొలగించు, దీన్ని జయించడానికి నాకు శక్తిని ఇవ్వయ్యా అని అడగా. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి. అప్పుడు తప్పకుండా నీకు దేవుడు బలాన్ని ఇస్తాడు, నువ్వు గెలవగలుగుతావు. ఏ వీక్నెస్ అయినా నువ్వు జయించగలుగుతావు. నీ అంతటా నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు ఓడిపోతావు. మళ్ళీ చెప్తున్నా, నీ సొంత శక్తితో నువ్వు ట్రై చేసిన ప్రతిసారి నువ్వు డెఫినెట్గా ఓడిపోతావు. ఆత్మ యొక్క నియమము నువ్వు పొందితేనే పాప మరణ నియమాలను జయించగలుగుతావు. ఓకేనా? కొంచెముగా దేవుని ఆత్మ పొందటం ఉన్నది, మరి కొంచెం పొందటం ఉంది, ఆత్మ పూర్ణులు అవ్వటం ఉంది, ఆత్మ వశులు అవ్వటం ఉంది. అదిగ పరాకాష్ట. ఇప్పుడు మీరైతే ఆత్మ వశులై ఉన్నారా? కొంచెముగా దైవాత్మను పొందుకొని ఉన్నారు. ఇక ఆత్మ వశులు అనేది ఇక పరాకాష్ట అన్నమాట. ఇక ఫైనల్. అది పోయిన ఆదివారం 2 అంశాల్లో నేను అందించాను. టైం సరిపోదు కనుక క్లుప్తీకరించి మాట్లాడాను. ఇప్పుడు మరికొంత దానిలో నుంచి కొంత సమాచారాన్ని అందించాను. సరే, దాన్ని పక్కన పెడదాం. ఇలాగే విశ్వాసంలో కూడా అందరూ ఒకే స్థాయి విశ్వాసం కలిగి లేరు. విశ్వాసం కొంతమందికి 20% ఉంటే కొంతమందికి 40% ఉంటుంది, కొంతమందికి 70% ఉంటుంది, కొంతమందికి 90% ఉంటుంది. పౌలు లాంటి వ్యక్తులకు 100కు 100 అని చెప్పొచ్చు. ఎందుకంటే పౌలే చెప్పాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక
13వ అధ్యాయం 1వ వచనం నుంచి కిందికి చూస్తే, కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను. చదువు వస్తే బైబిల్కి వెళ్ళి చూడానా. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైన అది వదిలేసాయి. కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడని. పరిపూర్ణ విశ్వాసం అనే పదం వాడాడు అక్కడ. పరిపూర్ణ విశ్వాసం ఒకడు కలిగి ఉంటే కొండను కూడా పెకలించగలడంట. అంటే పరిపూర్ణ విశ్వాసానికి అంత శక్తి ఉంది. మనం ఏం చెప్పుకున్నాం? ఆత్మ పరిపూర్ణతను గురించి, పరిపూర్ణమైన ఆత్మను గురించి మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మని గురించి. అందులో స్థాయి భేదాలు ఉన్నాయని చెప్పాను నేను. ఇప్పుడు నేను పొందిన ఆత్మ, మీరు పొందిన ఆత్మ ఒకే విధంగా ఉంటుంది అంటారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ఏం కాదు, మాకంటే ఎక్కువే మందులను ఈక్వలే, మంది నీది మాది ఒకటే అంటారా? లేదన్నా తేడా ఉంటుంది అంటారా? తేడా ఉంటుందని ఎంతమంది ఒప్పుకుంటారు? మేము పొందిన ఆత్మశక్తి, నువ్వు పొందిన ఆత్మశక్తి ఒకటి కాదు, మార్పు ఉంటుంది అన్నోళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. మీకు అర్థమైంది ఈ విషయం. అంటే మీ హృదయంలో ఉన్న విశ్వాసం, నమ్మకం ఏంటంటే మీకంటే ఎక్కువ ఆత్మ నేను కలిగి ఉన్నాను అని. ఇప్పుడు మరి నా అంతస్తుకు మీరు రావాలిగా. అంటే అన్నా నువ్వు వేరు మేము వేరు అని వదిలేస్తారా ఆ మాటతో? లేకపోతే మాకంటే ఎక్కువ ఆత్మను కలిగి ఉన్నావు అని వదిలేస్తారా? కాదు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ రావాలి. మనందరి నుంచి దేవుడు అదే ఆశిస్తున్నాడు. ఇప్పుడు నేను ఆత్మపూర్ణుడు, ఆత్మవశుడు అన్న మెట్టికి ఎక్కాలని నేను పరితపిస్తున్నా. ఇంకా పూర్తిగా నేను అనుకుంటున్నాను, నేను 60 ఫలించానా లేదా 30 ఫలించానేమో నేను అనుకుంటున్నా. నా మట్టుకు నేను కలిగి ఉన్న ఆత్మకు 30 ఫలించానేమో అని నా ఫీలింగ్. ఇంకా 60 ఉంది, 100 ఉంది. అంటే నువ్వే 30 అంటే మరి మా సంగతి అనొద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వే 30 అంటే మరి మా గతి ఏంది అసలు? మేము అసలు ఎందులో అనుకోవద్దు. చెబుతున్నా, నా ఫీలింగ్ నేను చెబుతున్నా. ఇప్పటివరకు నేను ఏదైనా ఫలించానంటే ఒక 30 ఇంకా 60 100 ఫలం పొందాలనేది నేను ఆరాటపడుతున్నా. సో దానికి తగ్గ ఆత్మను పొందుకోవాలి. ఈ మధ్యలోనే ఎన్నో పోరాటాలు, ఒడిదుడుకులు, ఒత్తిళ్ళు, వాటన్నిటినీ తట్టుకొని మళ్ళీ దేవుని పాదాలను ఆశ్రయించి మళ్ళీ శక్తితో నింపబడి అంచెలంచెలుగా ఒక్కొక్క మెట్టు ఎక్కాల్సి ఉంది. మీరు కూడా దాన్ని గుర్తుపెట్టుకొని అరాకొరా కలిగి ఉన్న ఆత్మతోనే ఆగిపోక అదనంగా దేవుని ఆత్మబలాన్ని మీరు అడగండి ప్రార్థనలో. ఓకేనా? ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు విశ్వాసాన్ని గురించి. విశ్వాసంలో కూడా పర్సంటేజ్ ఉంది. నేను చెప్పాను కదా, కొంతమంది 10% విశ్వాసం మాత్రమే కలిగి ఉంటారు. వాళ్ళకి జరిగే కార్యాలు 10% మాత్రమే. కొంతమందికి 20%, కొంతమంది 40%, కొంతమందికి 60%, కొంతమందికి 80%. పౌలు లాంటి వాడికి కొండలను పెకలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే అన్న. ఆ పరిపూర్ణ విశ్వాసం ఆయనకు ఉందో లేదో మనం రేపు పోయి నాకు అడుగుదాం. గలవాడనైనను అన్నాడు అంటే ఒకవేళ అంత విశ్వాసం నేను కలిగి ఉన్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడనే ఆ మ్యాటర్ చెప్పడానికి దీన్ని వాడు ఉండొచ్చు. కృపావరము ద్వారా లభించే విశ్వాసం మామూలు విశ్వాసం కన్నా కూడా ఎక్కువ శక్తివంతంగా ఉంటుంది. మీరు విశ్వాసాన్ని కూడా దేవుని నుండి అడగవచ్చు, పొందుకోవచ్చు. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు అన్న. విశ్వాసానికి కర్త ఎవరు? కొనసాగించేవాడెవరు? నువ్వు అడగొచ్చు, అది కూడా ప్రార్థన చేయొచ్చు. దేవా నా విశ్వాసాన్ని వృద్ధి పొందించు. ఏదో అరాకొర విశ్వాసం ఆగిపోకూడదు, నేను ఇంకా ఎక్కువ విశ్వాసం కలిగి ఉండాలి. ఫస్ట్ ఏం చెప్పాను? ఆత్మను అడగమన్నాను. పరిశుద్ధాత్మని మీరు ఇంకా అదనపు శక్తిని నాకు ఇవ్వమని మీరు అడగండి. అదనపు బలాన్ని అడగండి. పోరాటాల్లో అన్నిటిలో జయం పొందినట్లు ఆత్మశక్తిని అడగండి అని అన్నాను. అది మొదటిది. రెండవది, విశ్వాసం వృద్ధి పొందించమని కూడా అడగండి. ఎందుకంటే ముందు చెప్పిన దానికి ఇప్పుడు రెండోసారి చెప్పిన దానికి లింక్ ఉంది. అదనంగా ఆత్మను పొందుకోవాలంటే అదనపు విశ్వాసం కావాలి. అది అర్థమైందా? అదేంది ఆత్మను పొందడానికి విశ్వాసంతో పని ఏంటి అని అడగండి, చెబుతా.
ఆత్మను పొందడానికి విశ్వాసంతో అవసరం ఏముంది? నువ్వు చెప్పావు కదా, మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఇంకా శక్తిని ఇవ్వండి ఇవ్వండి అని అడగమని, తండ్రిని అడగమని చెప్పావు కదా. అడుగుతాం, పొందుతాం. ఆ పొందాలంటేనే, దేవుడు ఇవ్వాలన్నా నువ్వు పొందాలన్నా నీకు విశ్వాసం కావాలి. ఈ విశ్వాసాన్ని గురించి ఒక మాట చెప్తాం మీకు. విశ్వాసం అనే దానికి నిర్వచనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనంలో చెప్పాడు. విశ్వాసానికి నిర్వచనం అక్కడ చెప్పాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. జాగ్రత్తగా వినండి, ఇది పోగొట్టుకున్నారంటే నష్టపోతారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. పక్కన వాళ్ళని పలకరించండి, ఎందుకన్నా మంచిది. చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్. వందనాలు. సరిగ్గా కలపండి. పక్కన వాళ్ళ చేతులు కలపండి. చూసారు, వాళ్ళ మొఖాలు చూసారు, అందరు లైన్లోనే ఉన్నారుగా. విశ్వాసానికి నిర్వచనాన్ని చెప్పాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. ఈ విశ్వాసాన్ని గురించి ఓ మాట చెప్పాలి. ఇప్పుడు